జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్ కింద జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు ఏవి? మురుగుమ్మి, మారెళ్ళ మరియు తాంగెళ్ళ. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో 3 గ్రామాలు అయిన మురుగుమ్మి, మారెళ్ళ మరియు తాంగెళ్ళ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ సంచయ్ జన భాగీదారీ ప్రచారం కింద జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ సంఘాలు 195 నీటి సంరక్షణ నిర్మాణాలను నిర్మించడం ద్వారా తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించాయి. అదేవిధంగా వ్యవసాయాన్ని మార్చాయి మరియు వలసలను తగ్గించాయి. మకానా, దీన్నే ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రగామిగా ఉంది? బీహార్. కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధం కారణంగా తగ్గిన డిమాండు మరియు ధరల వల్ల ఫాక్స్ నట్స్ అని కూడా పిలువబడే మకానా ఎగుమతులు తగ్గాయి. మకానా అనేది ముళ్ళ కలువ లేదా గోర్గన్ మొక్క యొక్క ఎండబెట్టిన తినదగిన విత్తనం. దీని ముదురు రంగుపై పొర కారణంగా దీనికి బ్లాక్ డైమండ్ అని ముద్దు పేరు వచ్చింది. ఈ మొక్క ఆగ్నేషియా మరియు చైనాకు చెందినది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతుంది. ఇక భారతదేశంలో ఇది ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నది. ఇందులో బీహార్ అగ్రగామి ఉత్పత్తిదారుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 1 లక్ష కోట్ల టర్నోవర్ను దాటిన మొట్టమొదటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఏది? అమూల్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 1 లక్ష కోట్ల టర్నోవర్ను దాటిన మొట్టమొదటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా అమూల్ నిలిచింది. ఈ కంపెనీ గత ఏడాదితో పోలిస్తే సుమారు 11% వృద్ధితో 1 లక్ష కోట్ల మొత్తం గ్రూప్ టర్నోవర్ను నమోదు చేసింది. ఈ మైలురాయి అమూల్ను భారతదేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలబెట్టింది. మధ్యప్రదేశ్లో ఏ గ్రామాన్ని అసభ్య పదజాలం లేని గ్రామంగా అనగా అబ్యూస్ ఫ్రీ విలేజ్గా ప్రకటించారు? బోర్సార్. మధ్యప్రదేశ్లోని బోర్సర్ గ్రామం నివాసితుల మధ్య గౌరవప్రదమైన సంభాషణను ప్రోత్సహిస్తూ దూషణ రహిత గ్రామంగా ఆవిర్భవించింది. రోజువారీ సంభాషణలో దుర్భాషణను వాడకూడదని గ్రామస్తులు సమిష్టిగా ప్రతిజ్ఞ చేశారు. సమాజం అంతటా క్రమశిక్షణను, సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడానికి అవగాహన ప్రచారాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని వయసుల వారు అనుసరిస్తున్నారు. దీనివల్ల విస్తృత భాగస్వామ్యం సాధ్యమవుతున్నది. ఇది గ్రామంలో సామాజిక సామరస్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఘర్షణలు గణనీయంగా తగ్గడానికి దారితీసింది. 2028లో జరగాల్సిన COP33 వాతావరణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం నుంచి ఏ దేశం వైదొలిగింది? భారతదేశం. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన మునుపటి ప్రతిపాదనకు విరుద్ధంగా 2028లో జరగాల్సిన COP33 ఐరాస వాతావరణ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు చేసిన తన బిడ్ను భారతదేశం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని 2026 ఏప్రిల్ ప్రారంభంలో ఐరాసకి తెలియజేశారు. భారతదేశంలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో బ్రెయిలీ మరియు సంకేత భాషా సేవలను ప్రవేశపెట్టిన మొదటి నగరం ఏది? భోపాల్. దివ్యాంగులైన దరఖాస్తుదారుల కోసం బ్రెయిలీ లిపి మరియు సంకేత భాషా సేవలను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి కార్యాలయంగా భోపాల్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నిలిచింది. ముఖ్య పాస్పోర్ట్ అధికారితో సహా ఉన్నతాధికారుల సమక్షంలో పాస్పోర్ట్ సేవా కార్యక్రమం కింద
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సులభంగా తిరగడానికి వీలుగా కార్యాలయంలో బ్రైలీ సంకేత పలకాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్య వన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. జాతీయ రహదారుల వెంబడి జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి భారత జాతీయ రహదారుల అథారిటీ ఆరోగ్య వన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పరాగ సంపర్కాలు, పక్షులు మరియు సూక్ష్మజీవులకు మద్దతుగా ఖాళీ భూముల్లో నిర్దిష్ట రకాల ఔషధ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను పెంచుతారు. వ్యవసాయ వాతావరణ అనుకూలత ఆధారంగా వేప, ఆమ్ల, చింత, జామున్, నిమ్మ, గులార్ మరియు మౌల్సిలి వంటి సుమారు 36 ఔషధ జాతులను నాటనున్నారు. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ ఆపరేషన్ హిమసేతును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? సిక్కిం. లాచెన్ సమీపంలో సంభవించిన కొండ చర్యలు విరిగిపడటం మరియు భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన 1000 మందికి పైగా పర్యాటకులను తరలించడానికి భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సిక్కింలో, ప్రత్యేకంగా ఉత్తర సిక్కింలో ఆపరేషన్ హిమసేతును ప్రారంభించింది. గువాంగ్ ప్రాజెక్టు కింద కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? చైనా. 13,000 ఉపగ్రహాలతో కూడిన భూమికి సమీప కక్ష అనగా LEO లో అర్త్ ఆర్బిట్ ఇంటర్నెట్ కాన్స్టలేషన్ను నిర్మించాలనే తన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ చైనా ఇటీవల ఏప్రిల్ 8, 2026న తయూన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తన గువాంగ్ ప్రాజెక్టు కోసం లాంగ్ మార్చ్ 6A రాకెట్ను ఉపయోగించి 21వ ఉపగ్రహాల బృందాన్ని ప్రయోగించింది. ప్రపంచవ్యాప్త బ్రాడ్బ్యాండ్ కవరేజీని అందించడం ద్వారా స్టార్ లింక్కు పోటీ ఇవ్వడమే ఈ ప్రభుత్వం మద్దతు గల ప్రాజెక్టు లక్ష్యం. ఇటీవల మ్యూస్ స్పార్క్ అనే కొత్త AI మోడల్ను ఎవరు పరిచయం చేశారు? మెటా. మెటా ప్లాట్ఫామ్స్ ఏప్రిల్ 8, 2026న మ్యూస్ స్పార్క్ అనే కొత్త AI మోడల్ను పరిచయం చేసింది. చీఫ్ AI ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలోని కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసిన మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుంచి ఇది మొదటి విడుదల. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ మరియు వాట్సాప్లో మెటా AI అసిస్టెంట్ యొక్క వేగవంతమైన మరియు మరింత సామర్థ్యం గల వెర్షన్కు శక్తినిచ్చేలా ఈ మోడల్ రూపొందించబడింది. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనగా ట్రెడ్స్ ప్లాట్ఫారంలను ఏ అధికార సంస్థ నియంత్రిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలను MSMEలను ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనగా ట్రెడ్స్ ప్లాట్ఫారంలోకి చేర్చే ప్రక్రియలో పాటించాల్సిన తగిన శ్రద్ధను అనగా డ్యూ డిలిజెన్స్ తొలగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. MSMEలకు వేగవంతమైన చెల్లింపులు మరియు మెరుగైన వర్కింగ్ క్యాపిటల్ను అందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల ఏ సంస్థను సూక్ష్మజీవులు మరియు శిలీంధ్రాల జాతీయ నిల్వ కేంద్రంగా నియమించారు? అగార్కర్ పరిశోధన సంస్థ. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ జీవవైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 39 కింద 2 సంస్థలను జాతీయ నిల్వ కేంద్రాలుగా అనగా నేషనల్ రిపాజిటరీస్గా నియమించింది. ఆ సంస్థలు వచ్చేసి సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రీసోర్సెస్ అండ్ ఎకాలజీ మరియు అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవి చేపలు మరియు
అకశేరుకాలతో సహా 3,500కు పైగా జియో రిఫరెన్స్ నమూనాలతో లోతైన సముద్ర జీవవైవిధ్యంపై దృష్టి సారిస్తుంది. భారతదేశపు లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థల నుంచి జీవాన్ని పరీక్షించడానికి అంకితమైన ఏకైక జాతీయ సౌకర్యం ఇది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత బ్రేతబుల్ బిల్డింగ్స్ కార్యక్రమాన్ని ఏ నగరం ప్రారంభించింది? ముంబై. ముంబై భారతదేశ మొట్టమొదటి ఏఐ ఆధారిత శ్వాసించదగిన భవనాల బ్రీతబుల్ బిల్డింగ్స్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఇండోర్ గాలి నాణ్యతను ఒక ప్రధాన మౌలిక సదుపాయంగా పరిగణిస్తుంది. డెవలపర్ సూపర్ రియాలిటీ 10 లక్షల చదరపు అడుగుల వాణిజ్య ప్రాజెక్టులో ఈ వ్యవస్థను అమలు చేయడానికి డీప్ టెక్ సంస్థ ప్రాంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఇనిషియేటివ్ స్మార్ట్ హోమ్స్ నుంచి ఆరోగ్యకరమైన భవనాల వైపు ఒక మార్పును సూచిస్తుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఏ మంత్రిశాఖ కింద స్థాపించబడింది? హోం వ్యవహారాల మంత్రిశాఖ కింద, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సైబర్ మోసాలు మరియు ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నోడల్ ఏజెన్సీగా స్థాపించబడింది. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద, ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025-26లో ఆహార సంస్థల వ్యాప్తంగా దాదాపు 4 లక్షల తనిఖీలను నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి 2006 నాటి ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద స్థాపించబడింది. ఈ ఫసాయి భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.